రుద్రాయ రుద్రాయ నీలకంఠాల శంభవే అమృతేశాల శర్వాల మహాదేవాయ నమః. స్థానిక జగిత్యాల పట్టణంలో నడిబొడ్డున కలిగినటువంటి ఒక అంగడి బజారులోని పద్మశాలి సేవా సంఘం ఆధ్వర్యంలో సుమారు 50 సంవత్సరాల క్రితం భక్త మార్కండేయుడిగా, రాముడిగా, దత్తాత్రేయుడిగా, 24 అక్షరాల వేదమాత గాయత్రిగా ఆవిర్భవించినటువంటి ఒక క్షేత్రం మార్కండేయ స్వామి దేవాలయం. అటువంటి మార్కండేయ స్వామి దేవాలయంలో 50వ వార్షిక బ్రహ్మోత్సవాన్ని పురస్కరించుకొని మొట్టమొదటి రోజున గణపతి పూజ పుణ్యాహవాచనంతో కార్యక్రమాలు ప్రారంభమైనాయి. సాయంకాలం పూట ధ్వజారోహణ, అగ్ని ప్రతిష్ఠ మరియు చతుర్లింగతోభద్ర మండల ఆరాధన ఇత్యాది కార్యక్రమాలన్నీ నిర్వహిస్తున్నాం. కనుక మీ యొక్క అమూల్య సమయాన్ని వెచ్చించి స్వామి కృపకు పాత్రలు కావాల్సిందిగా కోరుతున్నాం. అట్లాగే రేపటి రోజున సాయంకాలం శివకేశవుల కళ్యాణం, అటు రాముడిది ఇటు శివుడిది ఒకే వేదిక పైన 2 కళ్యాణ మహోత్సవాలు 50వ వార్షిక ఉత్సవాన్ని పురస్కరించుకొని చేయడం జరుగుతుంది. కనుక కళ్యాణం కావలసినటువంటి కన్యలు కానీ, కళ్యాణం కావలసినటువంటి పురుషులు, మగ పురుషులు కానీ కళ్యాణంలో పాల్గొని స్వామి యొక్క కంకణ ధారణ చేసుకుంటే శీఘ్రంగా కళ్యాణం జరుగుతుంది అని శాస్త్రవచనం. కనుక అటువంటి శాస్త్రవచనాన్ని అందరము గౌరవిస్తూ కళ్యాణంలో పాల్గొని స్వామి కృపకు పాత్రలు కావాల్సిందిగా కోరుతున్నాం. కళ్యాణ అనంతరం స్వామి ప్రసాదంగా అన్న ప్రసాదాన్ని సేవా సమితి వారు ఏర్పాటు చేస్తున్నారు. కనుక వారి యొక్క ఆహ్వానాన్ని మన్నించి పట్టణంలో ఉండే ప్రజలు, పరిసర ప్రాంతాల్లో ఉండే ప్రజలంతా అమ్మవారి యొక్క సేవలో పాల్గొని స్వామి కృపకు పాత్రలు కావాల్సిందిగా కోరుతున్నాం. జై మార్కండేయ.